సో ఫైనల్స్ లో యాక్చువల్లీ టాప్ 3 అనౌన్స్ చేశారు. టాప్ 3 అనౌన్స్ చేసేటప్పుడు నర్వస్నెస్ అనేది ఎట్లా అంటే మన హార్ట్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది అని అనిపించింది. సో టాప్ 10 అయితే అంతేం భయం అనిపించలే ఉన్నా. సో దాని తర్వాత డైరెక్ట్ టాప్ 3 వచ్చేసరికి ముగ్గురు అమ్మాయిని ముందుకు తీసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు తీసుకున్నాక నేను నా పేరు సెకండ్ లో అనౌన్స్ అయింది. ఫస్ట్ ఒక నంబర్ అంటే బ్యాచెస్ ఇచ్చారు 27, 28 అట్లా 1, 2, 3 అలా బ్యాచెస్ ఉండే. నాది 27 ఉండే. సో బ్యాచెస్ అనౌన్స్ చేసినప్పుడు నాది 27 సెకండ్ లో అనౌన్స్ అయింది టాప్ 3లో. సో అప్పుడు అనుకున్న సెకండ్ లో అనౌన్స్ అయింది ఏంటిదని. సో అది దానిలాగా లేకుండా వాళ్ళు ర్యాండమ్ గా అనౌన్స్ చేశారు నంబర్స్ అనేటి. సో మన టాప్ 3 అనౌన్స్ చేశాక ఫస్ట్ వచ్చేసి సెకండ్ రన్నర్ అన్నప్పుడు నా పేరు రాలేదు. ఇద్దరు హైదరాబాద్ నుంచి, నేను వచ్చేసి మన సిద్దిపేట రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది సార్ బేసిక్. ఎందుకంటే ఈ అందాల పోటీలు అంటే దాని పట్ల కొంత నెగటివ్ థాట్ చాలా మంది జనాల్లో ఉంది. ఉంటాయి. సో టాప్ 3 అనౌన్స్ చేశాక సెకండ్ రన్నర్ అప్ అనౌన్స్ చేశారు. సెకండ్ రన్నర్ అప్ లో నేను లేను. ఓకే మేబీ ఫస్ట్ రన్నర్ అప్ ఏమో కానీ. సో ఫస్ట్ రన్నర్ అప్ ఇంకా నేను విన్నర్. ఇట్లా చేతులు పట్టుకున్నాం సార్ ఇట్లా ముందుకు వచ్చి. సో ఒకటేసారి నా చేతులు లేపిరు. సో నేను విన్నర్. ఓకే అప్పుడు ఒక రిలాక్సేషన్ వచ్చింది నేను విన్నర్ అని. అప్పుడు ఒక రిలాక్సేషన్. ఓకే ఇట్లా ఒక్కటేసారి స్టార్మ్ అనేది ఇట్లా కామ్ అయిపోయింది, థండర్ అనేది. అప్పుడు మనకు ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఓకే ఫైనలీ మూమెంట్ కోసం 4 months నుంచి వెళ్ళి స్ట్రగల్ పడ్డది. ఎట్లాంటి మూమెంట్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ద స్కై, అవుట్ ఆఫ్ ద బ్లూ. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు అక్కడనే ఉన్నా బట్ ఆల్మోస్ట్ స్కైలోకి రీచ్ అయిపోయా.